South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. Sir, 2 inspector, 4 SIs, 12 others on night duty, sir. Carry on. Thank you, sir. కృష్ణమూర్తి సార్ Duty buddies, follow. ఏమైనా చెప్పాడా? లేదు సార్. ఓ పని చేయి, వాడిని పట్టు. వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసేలేరు. కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే 3 CRలు ఇస్తాం, దీంతో ఇష్యూని వదిలేయమన్నారు. వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు. మిగతా వాళ్ళ దగ్గర 5 CR వరకు లాగొచ్చు. మురళి, మన వల్ల ఆయన దొరికిపోయాడు. ఎలాగైనా ఆయనకి హెల్ప్ చేయాలరా. ఎందుకు అనవసరమైన పనులు? స్టేషన్ని క్లీన్ చేయమన్నారు. ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం. మామ, తప్పు చేసామనిపిస్తుందిరా. వదిలేరా, వాడి కోసం మనం బాధపడడం ఎందుకు? వాడు పెద్ద ఫ్రాడ్ అయి ఉంటాడు మావా. మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకొని ఉంటారా? ఇంకెవరితోనైనా ఈ పని కానిచ్చుంటారు. ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా. రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా. మనం పట్టుకోవడం వల్లే ఆయన ఇంత కష్టపడుతున్నారు. దానికి టైం అంటూ లేదా? 11 గంటలు బీచ్లో మీకేం పని? సార్, ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్. ఏం ప్రాజెక్టో ఏంటో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్. సరే త్వరగా కానీ పరిస్థితి ఏమన్నాడు సార్? ఏముందో చూద్దాం. సార్, నో సార్, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్స్ మనీ. సార్ సార్ ఎవరితో మాట్లాడుతానో తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ ఉన్నాడా? సార్ కాదు సార్, నేను స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్. మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. క్షమించండి సార్. సార్ ఎదుగుండి సార్, ఫోన్ తీసుకోండి సార్. సార్ మా మాట వినండి సార్. పర్సులో మా ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్. అవును సార్. హలో, ఎవరు? సురేష్. చెప్పండి సార్. ఏమైంది సురేష్? నువ్వు సార్తో మాట్లాడావా? సార్, ఆయనతో మాట్లాడలేకపోయాను, కానీ ఆయన పిఏ రోహన్తో మాట్లాడాను సార్. డీసీతో డీల్ మాట్లాడారా? మాట్లాడుతున్నాం సార్, కానీ ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు. హలో హలో సార్, వింటున్నారా? హలో హలో, వింటున్నా. 3 CR వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరు వాళ్ళతో మాట్లాడినట్టు అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్టు డీసీ చెప్పాడు సార్. వీళ్ళు రేట్ ఎక్కించడానికి అలాగే మాట్లాడతారా? వీళ్ళు మనం చెప్పిందని ఒప్పుకుంటారా? సరే వదిలే. ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా డీల్ ఫినిష్ చేయి. 5C వరకు నేను ఇస్తాను. మాట్లాడతాను సార్. సార్, నేను మాట చెప్పనా? ఏంటి? ప్రస్తుతానికి మీరు లోపల ఉండడమే సేఫ్టీ సార్. ఏమంటున్నావు? ఎంత ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్. సార్, హలో హలో. ఓకే. మూర్తి నంబర్ ఉందా నీ దగ్గర? సార్ లేదు సార్. సార్ కింద ఎంట్రన్స్లో బోర్డులో రాసుంది సార్, చూసి రమ్మంటారా సార్? వద్దు, నువ్వే ఫోన్ చేయి. నేను తనతో మాట్లాడదని చెప్పు. రామచంద్ర ఏదైనా కేకుతో తెలియదు సార్. ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్. సరే, ఫోన్ అతనికి ఇవ్వు. లేదు సార్, మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్. నేను అరగంటలో వస్తాను. అర్జెంట్ అయితే ఫోన్ చేయి. అలాగే సార్. డీసీ ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయకర్లా? లీడింగ్ చైన్ తీసావయ్యా. ఇట్ వాస్ రియల్లీ ఎంబారసింగ్. ఇంట్లో రత్న స్వామి, పొద్దున మనుషులు దొరకరా ఏంటి? తప్పు చేసావు కేకే, నువ్వు చెప్పండకూడదు. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఏ సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగెన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు. యూ బిట్రేడ్ దెమ్.
వీడిని కట్టి పైన వేలాడదీయండి. సార్ కొట్టడం వరకు ఓకే, కానీ వేలాడదీస్తే ప్రాణాలకు ఏమైనా. నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు. వాడు మాట్లాడితే ఎవరెవరు లోపలికి పెడతారో తెలుసుగా. మన స్టేషన్కి ఎంతో చేశాడు. నాకు కూడా చాలా చేశాడు. నా కూతురికి మెడికల్ సీట్ ఇప్పించింది వాడే. దానికి ఏం చేయమంటావు? వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాం. పని పూర్తి చేయకుండా ఊరికేంటి? లోనకి వెళ్ళి కూర్చోండి. వెళ్తాం సార్. పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను అలాగే వదిలేసరే, క్లీన్ చేసి వెళ్ళండి. ఉన్న దొంగలందరినీ తరిమేశాం. మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా? అయ్యో, హే కేకే కేకే. ఇట్ హర్ట్స్. వీలైతే కొంచెం త్వరగా దించండి. రమేష్, హే రమేష్, హే ఎవరే వచ్చేసింది? కిందకి రమ్మను వాడిని. రమేష్, హే రమేష్, హే పైకి రా, పైకి రావయ్యా. కేకే కేకే కేకే. సార్ ఎంత పని చేశారు? కిందికి దించు దించు. ఎవరిని అడిగి చేసావురా? ఎవరిని అడిగి చేసావు? నేనే కదా ఇన్స్పెక్టర్, నన్ను అడగాల్సిన పని లేదా? లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి దించండి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి బండిది. నా అక్యూజ్ని కొట్టడానికి వాడేవాడయ్యా? ఏం చేయాలో నాకు తెలుసు. ఆర్డర్ నీది, నోరు మూసుకొని బయటికి పో. అయ్యో కేకే కేకే కేకే. నిన్ను వాడుకొని నన్ను లేపేశారు. ఇదే ఈ గేమ్లో ఫస్ట్ మూవ్. రేపు ఇంకొకరిని పెట్టి నిన్ను లేపేస్తారు. దట్ విల్ బి ద లాస్ట్ మూవ్ ఆఫ్ దిస్ గేమ్. నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏసీ గారు లైన్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేశాడా? నువ్వే కావాలని చేసావా? ఉన్నాడు ఆయన లైన్లో? అవును సార్. సార్ అవును సార్, వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం సార్. అందుకని మనం అలాగే వదిలేగలం సార్. ఆయనకు లో బీపీ ఉంది సార్. ఏమైనా అయితే సార్, నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా అక్యూజ్ని మీరెలా సార్ ఎంక్వైరీ చేస్తారు? సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను, తీసుకుపోయే తీరుతాను సార్. ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్. డీసీ గారితో నేను మాట్లాడతాను సార్. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను సార్. సార్ ఏంటయ్యా? పోయాడు సార్. సంతోషమేగా? ఎవరు? కృష్ణమూర్తి, ఏంటి మాట్లాడుతుంటే లైన్ కట్ చేశావు? సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి. టైం లేదు. ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్. ముందు ఆ బాడీని డిస్పోజ్ చేయాలి. 2 టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడుగా, మంచి పనుడు. నేను వాడితో మాట్లాడాను. 2 hours అక్కడ ఉంటాడు. వాడు చెప్పినట్టు ఫాలో అయిపో. బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను. ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్ లో జాగ్రత్తగా ఉండమనండి. ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కాన్సర్న్ ఆఫీసర్దే బాధ్యతని చెప్పండి. కంట్రోల్ కంట్రోల్ రిసీవ్డా?
సార్ సార్ డీసీ పంపించారు సార్. బాగున్నారా? బాగున్నారు సార్. చెప్పండి సార్. బ్యాచిలరే కదా, ఆయనతోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్. ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారా? ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్. సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం. ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్. నోరు మోసుకుపోయింది, బాడీ తిరగటం లేదు, మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది. కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా? తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు. అందుకే చెప్తున్నాను సార్. అధికారులు చెప్పింది చేయటమేగా మన పని, అది చేసేసి వెళ్ళిపోతాం. అది కరెక్టే సార్. దించండి. జాన్సన్, ఆ చైర్ తీసుకురా. అలా దిక్కులు చూస్తూ నుంచుంటావే. ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. రమేష్ రావయ్యా, ఆ చైర్ వేసుకొని ఎక్కి కట్టు. షూ తీయచ్చు కదా? తీసే. జాన్సన్, ఓ చైర్ ఎక్కడ ఉన్నాయి? ఫింగర్ ప్రింట్స్ అన్నీ అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము. ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఏమని చెప్దాం. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం. మాట్లాడతాడు. ఆ పేర్లు మీకు చెప్తానన్నాను. అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్. ఆ భయాన్ని తెప్పించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు. ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు. కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వల్ల వాడు చెప్పడం వల్ల ప్రాబ్లం అనే ఇష్యూని మార్చకండి. ఏంటి అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రాబ్లం రాదు కదా. అతను ఏమైనా నీలా అనుకున్నావా? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు, నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు. కానీ 3 CRలు ఇస్తానని చెప్పారు. వేస్ట్ అయిపోయింది. వాడు పోయాడని చెప్పేసావా? లేదు సార్, మిమ్మల్ని మాట అడిగి చెప్దామని. కొట్టి వేలాడి తీసేటప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగి యూస్ ఏంటి? యూస్ ఉందయ్యా. ఆయన చెప్పకుండా ఉండదాన్ని మనం యూస్ చేసుకుందాం. వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. తెల్లవారుగానే 3 CRలు తీసుకుని అతను ఇంటికి పంపించేసామని చెప్దాం. ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్. వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సార్, ఆ కేకే తన పార్ట్నర్ గురించి 2 సార్లు చెప్పాడు. అవును సార్. దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్. వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీంనే పంపించారు. ఓకే సార్. విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్. సార్, మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్. అతను మన కేస్టే సార్. ఓకే, అతనికి ఏదైనా పంపిద్దాం. మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రెస్లకి కవర్లు ఇవ్వమనండి. కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా. ఎవరో మీరు? స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్. ఇక్కడేం చేస్తున్నారు? మీరున్నారని హెడ్ గారి బాత్రూమ్. మీరు మాట్లాడేదంతా విన్నారా? ఇప్పుడే వచ్చాం సార్. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. మురళి కింద ఉన్నాడు కదా? అవునన్నా. ఏదైనా ప్రాబ్లమా? పాండు, ఇక్కడేం చేస్తున్నారా? హెడ్ గారు టీసీ వచ్చారు, వెంటనే బాత్రూమ్ తర్వాత క్లీన్ చేయమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాం సార్. అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాళ్ళందరూ హెడ్ అని కూర్చుంటున్నారు ఇక్కడ. ఏ రామచంద్ర సార్,
నీకు మైండ్ దొబ్బిందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుర్రాళ్ళని ఇక్కడ లోపల కూర్చోబెడదామని మాట్లాడుకుంటున్నావు కదా, కిందకి తీసుకెళ్ళు. సరే సార్. తలుపుమై. ఒరే ఇలా రండిరా, రండి, కిందకి పోదాం, రండి, పదండి పదండి, పర్వాలేదు పదండి. నాకు భయంగా ఉందన్నా. ఏం కాదురా. ఏం జరుగుతుందన్నా? పాండు, అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా? అది కూడా తెలీదా? ముందే వచ్చేసారా? కరెక్ట్గా మార్చి మార్చి చెప్తున్నారు కదరా. భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్. అలాగంటావా? అవును సార్. ఏం వెళ్ళలేదన్నారు కదరా, ఇంకెందుకు భయం? సరే, కింద బాత్రూమ్ క్లీన్ చేయండి, పైన తర్వాత చూసుకుందాం. పోండి. ఆ కీసు లైవ్ రే ఇక్కడ ఇక్కడ కూర్చోండి. అయ్యగారు వెళ్ళిపోయి తర్వాత చెదురు కానీ శబ్దం చేస్తే ఆయనకి నచ్చదు. కూర్చోండి. మురళి సార్, ఇలా రా. ఏం లేదు కూర్చోరా. ఏదైనా సమస్య? ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి. ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది, అందుకే లాక్ చేయాల్సి వస్తుంది. త్వరగా క్లీన్ చేయండి. కింద కూర్చోబెట్టాను సార్. అన్నా ఎప్పుడు వచ్చారంట? సరిగ్గా తెలియడం లేదు రమేష్. ఒకడు ఇప్పుడే అంటున్నాడు, ఇంకోటి 5 నిమిషాలు అయింది అంటున్నాడు. వినేసుంటారు, కన్ఫర్మ్గా వినేసుంటారు. అందుకే సార్ వాళ్ళు మార్చి మార్చి చెప్తున్నారు. తెలీదురా, లోపలికి వెళ్ళాం, టక్కున డోర్ తెరుచుకొని వచ్చారు. మాట్లాడిందంతా విన్నారా అని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు మామ. కేకే సార్ కూడా అక్కడ లేరురా, ఏమైందో తెలియట్లేదు. ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉంది.